అస్సలాము అలైకుం. చాలామంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు, మాకు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిందండి, పిల్లలు లేరు, ఏదైనా దువా ఉంటే చెప్పండి సిస్టర్, లేకపోతే ఏదైనా మా కోసం దువా చెయ్యండి అని చెప్పేసి. ఈరోజు నేను మీతో ఒక మంచి దువా షేర్ చేసుకోబోతున్నానండి. ఇది సూరా ఆలి ఇమ్రాన్ ఆయాత్ నెంబర్ 38లో జక్రియా అలైహిస్సలాం వారు ఈ దువా చేశారు పిల్లల కోసం. ఆ దువా రబ్బీ హబ్లీ మిన్ లదున్క జురియతన్ త్వయ్యిబతన్ ఇన్నక సమీఉద్ దుఆ. అర్థం, నా ప్రభు, నీ నుంచి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవు మా ప్రార్థనలను వినేవాడివి. ఇంకో విషయం అండి, ఈ దువా చేయగానే అల్లా మాకు సంతానాన్ని ప్రసాదిస్తాడా, ఇది పవర్ఫుల్ వజీఫానా అని అంటే, ఇది జక్రియా అలైహిస్సలాం వారు ఆయన ముసలాయన అయిన తర్వాత దువా చేస్తే అల్లా ఆయనకి సంతానాన్ని ప్రసాదించాడు. అది ఎవరికి సంతానాన్ని ఇవ్వాలి, ఇవ్వకూడదు, లేకపోతే ఎందుకు అల్లా ఇవ్వట్లేదో అల్లాహకి మాత్రమే తెలుసు. మనం దువా చేసుకోవడం వరకు మాత్రమే మన బాధ్యత. మీరు దానితో పాటు మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోండి, ఈ దువా కూడా చదువుతూ ఉండండి, అల్లా దగ్గర దువా చేస్తూ ఉండండి. ఇవి ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చదవాలి, ఇది పర్టికులర్గా ఎన్నిసార్లు చదవాలంటే అలా ఏం లేదండి. మీరు నార్మల్గా కూర్చొని చదువుకోండి. మీరు నమాజ్ చదివి దువా చేసేటప్పుడు ఆ దువాలో ఈ దువా కూడా చేస్తూ ఉండండి. అంతేలే కానీ దీనికి పర్టికులర్గా ఒక 99 టైమ్స్ 1,00,000 టైమ్స్ అని ఏదైనా ఉందా అంటే అలాంటివంటూ ఏం లేవండి. ఇది సపరేట్గా కూర్చొని దర్ద్ షరీఫ్ ముందు తర్వాత చదవాలా అంటే కూడా అలాంటిది కూడా ఏం లేదు. అస్సలాము అలైకుం. వీడియోని షేర్ చేయండి.